Good morning everyone. How are you? So ఈ క్లాస్ లో మనం సైన్స్ థర్డ్ క్లాస్ సైన్స్ గురించి నెక్స్ట్ లెసన్ లో చెప్పుకుందాం. సో మనం ప్రీవియస్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాము, టెక్స్ట్ బుక్ గ్రామర్ చెప్పుకున్నాం. ఒకసారి టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేయండి అన్న. సో ఫస్ట్ లెసన్ లో గ్రామర్ పార్ట్ చెప్పుకున్నాము, క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చెప్పుకున్నాము. ఓకేనా? ఇప్పుడు సెకండ్ లెసన్ చూడండి. సెకండ్ లెసన్ నేమ్ ఏంటి? వాట్ ఆర్ థింగ్స్ మేడ్ ఆఫ్. అంటే థింగ్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తాయి, దేనికి సంబంధించి వస్తాయి. సెకండ్ లెసన్ వాట్ ఆర్ థింగ్స్ మేడ్ ఆఫ్. వాట్ ఆర్ థింగ్స్ మేడ్ ఆఫ్. ఓకేనా? సెకండ్ లెసన్ ఇది. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి చూడండి నాన్న. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు లెసన్ వినండి. థింగ్స్ వాట్ వి యూజ్ అంటే మనం థింగ్స్ ఏవైతే ఏం యూజ్ చేస్తాము. వి యూజ్ సెవెరల్ థింగ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. దే మే లుక్ అండ్ ఫీల్ డిఫరెంట్. మనం మన డైలీ లైఫ్లో చాలా థింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాము. అవి చాలా డిఫరెంట్గాను లుక్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం టేబుల్ యూజ్ చేస్తాము, ఫ్రిడ్జ్ యూజ్ చేస్తాము. డిఫరెంట్ ఉందా రెండింటికి? టేబుల్ ఫ్రిడ్జ్ ఒకలా ఉంటాయా? ఉండవు కదా, డిఫరెంట్ లుక్ ఉంటుంది కదా. సో అది సమ్ ఆర్ హార్డ్ అండ్ షైనీ. కొన్ని ఏమో హార్డ్గాను షైనీగా మెరుస్తూ ఉంటాయి. సమ్ ఆర్ హార్డ్ అండ్ రఫ్. కొన్ని ఏమో చాలా గట్టిగాను రఫ్గాను ఉంటాయి. సమ్ ఆర్ సాఫ్ట్ అండ్ కెన్ బి స్ట్రెచ్డ్. కొన్ని ఏమో చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. అంటే మనం ఇప్పుడు మన బెడ్ ఉంటుంది, సో అది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, సో అలా అనమాట. దే ఆర్ డిఫరెంట్ బికాస్ దే ఆర్ మేడ్ ఆఫ్ మెటీరియల్స్. అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి, ప్రతిదీ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకని? సో అవన్నీ డిఫరెంట్ మెటీరియల్స్ తయారు చేస్తారు కాబట్టి. వుడ్, మెటల్, రబ్బర్, ప్లాస్టిక్, గ్లాస్ అండ్ పేపర్ ఆర్ సమ్ మెటీరియల్స్ యూజ్ టు మేక్ డిఫరెంట్ థింగ్స్. ఇవన్నీ ఉపయోగించి మనం డిఫరెంట్ మెటీరియల్ థింగ్స్ తయారు చేయొచ్చు. ఏంటవి? వుడ్, మెటల్, రబ్బర్, ప్లాస్టిక్ అండ్ గ్లాస్ అండ్ పేపర్. వీటన్నిటిని యూజ్ చేసి మనం డిఫరెంట్ మెటీరియల్స్ తయారు చేయొచ్చు. వి గెట్ మెనీ ఆఫ్ దిస్ మెటీరియల్స్ ఫ్రమ్ నేచర్. అంటే మనం చాలా వరకు మన నేచర్ నుంచే వస్తాయన్నమాట. నేచర్ నుంచి మనం చాలా వరకు మనం థింగ్స్ తయారు చేసుకోవచ్చు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. కొన్ని ఏమో ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి వస్తాయి. అండ్ సమ్ ఆర్ ద డగ్ అవుట్ ఫ్రమ్ ద ఎర్త్. కొన్ని ఏమో మట్టి నుంచి వస్తాయి. సో మెటీరియల్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏవైతే ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మెటీరియల్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏమేమి వస్తాయి ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి అని తెలుసుకుందాం. సో మెటీరియల్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏమేమి వస్తాయి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి మనకి? వాట్ ఆర్ వి గెట్ ద మెటీరియల్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్? లిజన్, వి గెట్ టింబర్. టింబర్ అంటే వుడ్ అన్నమాట, చెక్క. ఫ్రమ్ ట్రీస్ లైక్ టీక్. ఇట్ ఈస్ హార్డ్ అండ్ స్ట్రాంగ్. ఇట్ ఈస్ మేడ్ ఇంటూ ఫర్నిచర్. మన ఫర్నిచర్, సోఫా కానీ, టేబుల్ కానీ, డైనింగ్ టేబుల్ కానీ, చైర్స్ కానీ, సోఫాస్ కానీ ఇవన్నీ వుడ్ పెట్టి చేస్తూ ఉంటారు. సో ఆ వుడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ప్లాంట్స్ దగ్గర నుంచి వస్తుంది. మెటీరియల్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ప్లాంట్స్ నుంచి మనకి వుడ్ అనేది వస్తుంది. రబ్బర్ ఈస్ మేడ్ ఫ్రమ్ ఏ లిక్విడ్ దట్ వి గెట్ ఫ్రమ్ రబ్బర్ ట్రీస్. మనకి రబ్బర్ చెట్లు ఉంటాయన్నమాట. సో దాని నుంచి రబ్బర్ అనేది మనకు వస్తుంది. రబ్బర్ కెన్ బి స్ట్రెచ్డ్ ఈజీలీ. మనం ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ఉంటుంది, సో దాన్ని మనం లాగితే స్ట్రెచ్ అవుతుందా? సో ఈజీగా స్ట్రెచ్ అవుతుంది. సో ఆ రబ్బర్ అనేది మనకి చెట్ల నుంచి వస్తుంది అనమాట. ఇట్ ఈస్ యూజ్ టు మేక్ టైర్స్ అండ్ ఎరేజర్స్. మనం ఇంట్లో మనకి రబ్ చేసుకునే ఎరేజర్స్ కానీ, టైర్స్ కానీ, సైకిల్ ఉండే టైర్స్ కానీ ఇవన్నీ రబ్బర్ నుంచి చేస్తారనమాట. నెక్స్ట్, the wood from bamboo and pine trees is soft. It can be made into a watery paste and then roll it into sheets to make paper. మనకి వుడ్ నుంచి, బ్యాంబూ ట్రీస్ నుంచి మనకి పేపర్ అనేది వస్తుంది అనమాట. వేస్టరీ పేపర్స్ అంటే టిష్యూస్ కానీ ఇలాంటివన్నీ వాటి నుంచి వస్తాయి అనమాట. వి ఆల్సో గెట్ ఫైబర్స్ టు మేక్ క్లోత్ ఫ్రమ్ ప్లాంట్స్. ఫైబర్ క్లోత్స్ అనమాట, గట్టిగా ఉంటాయి అనమాట అవి. వి గెట్ కాటన్ ఫ్రమ్ ఫైబర్స్ ఫ్రమ్ ద కాటన్ ప్లాంట్. అంటే కాటన్ చెట్ల నుంచి, అంటే పత్తి చెట్ల నుంచి మనకి కాటన్ డ్రెస్సెస్ కానీ, ఉన్ని కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. జూట్ ఈస్ టు యూజ్ టు మేక్ బ్యాగ్స్ అండ్ రోప్స్. జూట్ అనేది ఒకటి ఉంటుందన్న. సో దాని నుంచి మనకి ఏమొస్తుంది? బ్యాగ్స్, రోప్స్ అనేవి వస్తాయి. మన స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ జూట్ నుంచి తయారు చేస్తారు. అవి చెట్ల నుంచి వస్తాయి అన్నమాట. నెక్స్ట్, ద ఫైబర్స్ ఫ్రమ్ ద ఫ్లాక్స్ ప్లాంట్ ఆర్ యూజ్ టు మేక్ లినెన్ క్లాత్. ఫ్లాక్స్ ప్లాంట్ నుంచి లినెన్ క్లోత్స్. ఇక్కడ ఇచ్చాడు చూడండి. రబ్బర్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ రబ్బర్ ట్రీస్. కాటన్ ప్లాంట్, కాటన్ క్లోతింగ్. పేపర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ బ్యాంబూ, షీప్, వూలెన్ క్లోతింగ్. అంటే బ్యాంబూ ట్రీ నుంచి షీప్ అనేది, అంటే షీప్కి అది ఉన్నది వస్తుంది అనమాట.
సో షీప్ యానిమల్ నుంచి మనకి వుడెన్ క్లోతింగ్ అంటే మనకి ఉన్ని వస్తువులు అంటారు కదా, స్వెటర్స్ లాంటివి అవన్నీ వస్తూ ఉంటాయి. వీ గెట్ లెదర్ ఫ్రమ్ యానిమల్స్, వీ ఆల్సో గెట్ వూల్ అండ్ అదర్ ఫైబర్స్ ఫ్రమ్ యానిమల్స్. మనకి యానిమల్స్ నుంచి లెదర్ అనేది వస్తుంది. అలాగే వూల్, షీప్ నుంచి వూల్ నుంచి వచ్చే దాంట్లో మనం అంటే వూల్ అంటే ఇప్పుడు మనం థ్రెడ్స్ చేసుకుంటూ ఉంటాం కదా, సో వూల్ అంటే అది. లెదర్ అండ్ వూల్ ఆర్ యూజ్డ్ టు మేక్ క్లోత్స్, బ్యాగ్ అండ్ షూస్ అండ్ అదర్ థింగ్స్. లెదర్, వూల్ అనేది మనకి బ్యాగ్స్ తయారు చేసుకోవడానికి అలాగే షూస్ తయారు చేసుకోవడానికి యూజ్ అవుతాయంట. నెక్స్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ద ఎర్త్. మనకి ఏ మెటీరియల్స్ ఎర్త్ నుంచి వస్తాయని తెలుసుకుందాం. నెక్స్ట్ వాట్ ఏంటది? మెటీరియల్స్ ఫ్రమ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఏమిటవి? వుడ్, రబ్బర్, నెక్స్ట్ లెదర్. యానిమల్స్ నుంచి మనకి పేపర్ నుంచి వుడ్, రబ్బర్ ఇవన్నీ వస్తాయి. యానిమల్స్ నుంచి లెదర్, వూలు, లెదర్. సో ఎగ్జాంపుల్స్, 3 ఎగ్జాంపుల్స్ చాలు. నెక్స్ట్ మనం నేర్చుకుంటుంది ఏంటి? మెటీరియల్స్ ఫ్రమ్ ద ఎర్త్. మెటీరియల్స్ ఫ్రమ్ ద ఎర్త్. సెకండ్ వన్ ఏంటి? మెటీరియల్స్ from the earth, from the earth. మెటీరియల్స్ ఫ్రమ్ ద ఎర్త్ నుంచి ఏమేమి మెటీరియల్స్ వస్తాయో తెలుసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ వి మేక్ గ్లాస్ ఫ్రమ్ ద శాండ్. గ్లాస్ దేంతో చేస్తారు? గ్లాస్ దేంతో చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఈ సెంటెన్స్ అనేది. వి మేక్ గ్లాస్ ఫ్రమ్ శాండ్ అన్నమాట. సో గ్లాస్ దేంతో తయారు చేస్తారు? మళ్ళీ ఒకసారి నాతో చెప్పండి. వి మేక్ గ్లాస్ ఫ్రమ్ శాండ్ అన్నమాట. గ్లాస్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? శాండ్ నుంచి వస్తుంది. వి మేక్ గ్లాస్ ఫ్రమ్ శాండ్. ఒకసారి సెంటెన్స్ చెప్పండి. వి మేక్ గ్లాస్ ఫ్రమ్ శాండ్ అన్నమాట. వి యూజ్ క్లే టు మేక్ పాట్స్, బ్రిక్స్ అండ్ టైల్స్. మనం పాట్స్ చేయడానికి దేన్ని యూజ్ చేస్తాం? మట్టిని యూజ్ చేస్తాం. క్లే అంటే మట్టి అన్నమాట. మట్టిని పాట్స్ చేయడానికి, బ్రిక్స్ చేయడానికి, ఇటుకలు చేయడానికి యూజ్ చేస్తాం. We use metals to make vessels, bodies and engines of cars, buses, trains and aeroplanes, machines, electrical items, wires and many other things. Metals, metal item ఒకటి ఉంటుంది కదా, సో దానికి ఏమేమి యూజ్ చేస్తామో అది దాంతో ఏమేమి మనం తయారు చేసుకోవచ్చు? కార్స్ యొక్క ఇంజిన్ కానీ, బస్సెస్ కానీ, ట్రైన్స్ యొక్క ఇంజిన్ కానీ, ఏరోప్లేన్స్ యొక్క ఇంజిన్స్ కానీ, మెషిన్స్ కానీ, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ మెటల్స్తో ఇలా చాలా డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. ఐరన్, అల్యూమినియం అండ్ కాపర్ ఆర్ సమ్ కామన్ మెటీరియల్స్. ఐరన్, అల్యూమినియం ఇవన్నీ మనకి చాలా పెద్ద ఎలక్ట్రికల్ మెషిన్స్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ మెటల్స్ యూజ్డ్ టు మేక్ జ్యువెలరీ. గోల్డ్ అండ్ సిల్వర్ మనకి జ్యువెలరీ, ఇంట్లో మన పేరెంట్స్ వేస్తూ ఉంటారు, మన సిస్టర్స్ వేస్తూ ఉంటారు, జ్యువెలరీ వేస్తూ ఉంటారు కదా. గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనం చూస్తూనే ఉంటాం బయట జ్యువెలరీస్ అనేవి. వి గెట్ ఆల్ మెటల్స్ ఫ్రమ్ ద ఎర్త్. ఇవన్నీ మనకి ఎర్త్ నుంచే వస్తాయి అన్నమాట. ఓకేనా? భూమి నుంచి. ఓకేనా? నెక్స్ట్ వి గెట్ పెట్రోలియం ఫ్రమ్ ద డీప్ ఇన్సైడ్ ద ఎర్త్. మనకి భూమిలో చాలా లోతు తవ్వితే పెట్రోలియం కూడా బయటకు వస్తుంది అనమాట. పెట్రోల్ మన బైక్కి యూజ్ చేసే పెట్రోల్ అనేది భూమిలో బాగా తవ్వితే మనకి పెట్రోలియం అనేది బయటకు వస్తుంది. వి గెట్ పెట్రోల్ అండ్ డీజిల్ విచ్ ఆర్ యూజ్డ్ టు రన్ వెహికల్స్. పెట్రోల్ అండ్ డీజిల్ దేనికి యూజ్ చేస్తారు? వెహికల్స్ రన్ అవ్వడానికి యూజ్ చేస్తారు. We also get kerosene, wax, vaseline and other things from the petroleum. పెట్రోలియం నుంచి కిరోసిన్ కూడా వస్తుంది అనమాట. సో ఇది కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆల్రెడీ మీకు శాండ్ నుంచి అద్దం వస్తుంది, స్పెక్స్ వస్తాయి, బల్బ్ వస్తుంది, గ్లాస్ వస్తుంది. నెక్స్ట్ క్లే, మట్టి నుంచి ఏమొస్తాయి? బ్రిక్స్, టైల్స్ అండ్ పాట్స్. ఈ క్లే నుంచి ఈ 3 వస్తాయి అన్నమాట. పిక్చర్స్ కూడా ఇచ్చారు మీరు చూడండి. నెక్స్ట్ థింగ్స్ మేడ్ ఆఫ్ మెటల్స్. మెటల్స్ చూడండి ఏరోప్లేన్స్ యొక్క అవి ఉంటాయి కదా, సో అది అండ్ కాయిన్స్ అండ్ నట్స్ అండ్ గోల్డ్, ఇవన్నీ థింగ్స్ మేడ్ ఆఫ్ మెటల్స్ని యూజ్ చేసి చేస్తారు. నెక్స్ట్ ఏ పెట్రోల్ అండ్ డీజిల్ స్టేషన్. మనం పెట్రోల్ బంక్స్, డీజిల్ బంక్స్ చూస్తూ ఉంటాం కదా, పెట్రోల్ బంక్స్. సో ఈ పెట్రోల్ స్టేషన్ అనమాట, అది పెట్రోల్ స్టేషన్ అనమాట. నెక్స్ట్ పెట్రోలియం ఈజ్ యూజ్డ్ టు మేక్ ప్లాస్టిక్స్. పెట్రోలియం అనేది ప్లాస్టిక్ మెటల్ తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తారంట. విచ్ హావ్ బికమ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ వుడ్ అండ్ మెటల్స్. అంటే వుడ్కి మెటల్స్కి తయారు అంటే వీటన్నిటికీ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. వి మేక్ సెవెరల్ థింగ్స్ లైక్ నైలాన్ క్లాత్స్, రోప్స్, టాయ్స్, బ్యాగ్స్, టీవీ అండ్ రేడియో క్యాబినెట్స్,
పార్ట్స్ ఆఫ్ ఏ కార్స్ అండ్ మెనీ అదర్ థింగ్స్ విచ్ ప్లాస్టిక్స్ని యూజ్ చేసి మనం చాలా చేయొచ్చు. టాయ్స్ చేయొచ్చు, బ్యాగ్స్ చేయొచ్చు, క్యాబినెట్స్ చేయొచ్చు, పార్ట్స్ ఆఫ్ కార్స్ చేయొచ్చు, అంటే ఒక కార్లో ఒక పార్ట్ని తయారు చేయొచ్చు. ఇలా ప్లాస్టిక్ని యూజ్ చేసి చాలా చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్స్ డు నాట్ రాట్. ప్లాస్టిక్స్ అనేవి కరిగిపోవు అనమాట. అంటే ఏంటంటే నార్మల్గా ఈజీగా పాడైపోవు అనమాట. లైక్ ప్లాంట్ ఆర్ యానిమల్ మెటీరియల్, అంటే యానిమల్ మెటీరియల్ లాగా ప్లాంట్ మెటీరియల్ లాగా ఈజీగా పాడైపోవు. ఇప్పుడు యానిమల్ మెటీరియల్ కాటన్ ఉంది, ఊది, పత్తి అది ఏదైతే ఉందో దానికి స్వెటర్ చేస్తారు, అది చింపేస్తే కట్ చేసి చిరిగిపోతుంది కదా. సో ప్లాస్టిక్ అంత ఈజీగా పాడదు అనమాట. బికాస్ థింగ్స్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్స్ లాస్ట్ ఫర్ ఏ లాంగ్ టైం. ప్లాస్టిక్ తయారు చేస్తే అవి చాలా లాంగ్ టైం వరకు ఉంటాయి. బట్ దేర్ ఈస్ ఎ డేంజర్ ఇన్ యూజింగ్ ప్లాస్టిక్ థింగ్స్. కానీ ప్లాస్టిక్ని యూజ్ చేయకూడదు ఎక్కువ. సో మనకి రీసెంట్గా అంటే కరెంట్ సిచ్యువేషన్స్లో మనకి ప్లాస్టిక్ కవర్స్ కూడా బ్యాన్ చేశారు. ఎందుకు? ప్లాస్టిక్ యూజ్ చేయడం మంచిది కాదని చెప్పి. ఓకేనా? సో డోంట్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ నాన్న, క్లాత్ బ్యాగ్సే యూజ్ చేయండి. ఓకేనా? వెన్ వీ థ్రో దెమ్ అవే దే స్టే ఇన్ ద సాయిల్ అండ్ పొల్యూట్. ఎందువల్ల ప్లాస్టిక్ని యూజ్ చేయకూడదు? మనం ఆ ప్లాస్టిక్కి సంబంధించి కవర్స్ కానీ థింగ్స్ కానీ మనం విసిరేసిన తర్వాత బయట పడేసిన తర్వాత అవి మట్టిని పొల్యూట్ చేస్తాయి. సో దానివల్ల అట్మాస్ఫియర్ అంతా స్పాయిల్ అవుతుంది. సో డోంట్ యూజ్ ప్లాస్టిక్. ఓకే? సో వీ డు నాట్ యూజ్ టూ మెనీ ప్లాస్టిక్ థింగ్స్. అంటే యూజ్ చేయొచ్చు, బట్ డోంట్ యూజ్ టూ మెనీ ప్లాస్టిక్ ఐటమ్స్. ఓకే? ప్లాస్టిక్ బ్యాగ్స్ని కూడా యూజ్ చేయకూడదు. ఇన్ సమ్ ప్లేసెస్ లైక్ ఢిల్లీ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇస్ బ్యాన్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం రీజన్గా కరెంట్ సిచ్యువేషన్స్లో ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేశారని. సో ఢిల్లీ అలాంటి ప్లేసెస్లో కూడా ప్లాస్టిక్ కవర్స్ని కూడా, ప్లాస్టిక్కి సంబంధించిన వాటిని కూడా బ్యాన్ చేశారనమాట. సో ఇప్పుడు హార్డ్ వర్డ్స్ చెప్తాను. CW's ఓపెన్ చేయండి అందరూ. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు టెక్స్ట్ బుక్స్ త్వరగా కొనుక్కోవాలి. అండ్ అలాగే మనకి సెకండ్ లెసన్కి సంబంధించిన గ్రామర్ పార్ట్ ఉంది. ఆ గ్రామర్ పార్ట్ అనేది వెనకాల మల్టిపుల్ చాయిస్ కానీ బ్లాంక్స్ కానీ అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, మీకు చాలా అర్థమవుతాయి. ఓకేనా? అర్థమైతే రాసేయండి, లేదా నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను, అప్పుడు నోట్ చేసుకుందాం. నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు హార్డ్ వర్డ్స్ నోట్ చేసుకోండి అన్న. అందరూ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసిన వాళ్ళు క్లోజ్ చేసి CW's ఓపెన్ చేయండి. CW's ఓపెన్ చేసి ఫ్రెష్ పేజ్ ఓపెన్ చేసి లెసన్స్ హైలైటింగ్ పెట్టండి. వాట్ ఆర్ ద థింగ్స్ మేడ్ ఆఫ్. సో ఇది అవసరం లేదు. అందరూ CW ఓపెన్ చేసి ఫ్రెష్ పేజ్ ఓపెన్ చేసి సైడ్ హెడింగ్ పెట్టండి అన్న. వాట్ ఆర్ థింగ్స్ మేడ్ ఆఫ్ అని. సో సైడ్ హెడింగ్ పెట్టారు కదా అన్న అందరూ. ఇప్పుడు హార్డ్ వర్డ్స్ నోట్ చేస్తాను, నోట్ చేసుకోండి అందరూ. హార్డ్ వర్డ్స్. నోట్ చేసుకున్నారా? హార్డ్ వర్డ్స్ సైడ్ హెడింగ్ పెట్టున్నామా? మళ్ళీ ఒకసారి టైం ఇస్తున్నారు. అందరూ ఓపెన్ చేసి లెసన్ నేమ్ సైడ్ హెడింగ్ పెట్టి దాని కింద హార్డ్ వర్డ్స్ సైడ్ హెడింగ్ పెట్టండి. చెప్పాను కదా లైన్ టు లైన్ గ్యాప్ ఇస్తూ రాయాలి. ఓకేనా? సో నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు హార్డ్ వర్డ్స్ కూడా నోట్ చేసుకుందాం. ఒకసారి చూడండి. సో ఫస్ట్ లైన్ ఇది. సో అందరూ మీరు కొంతమంది ఏం చేస్తున్నారంటే లైన్ టు లైన్ గ్యాప్ ఇవ్వట్లేదు అన్న. ఒకసారి చూడండి. ఇది ఫస్ట్ లైన్ అయితే నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇది సెకండ్ లైన్, నెక్స్ట్ ఇది థర్డ్ లైన్, ఇది ఫోర్త్ అండ్ ఫిఫ్త్. సో ఫస్ట్ వన్ చూడండి. మెటీరియల్స్, METERIALS, మెటీరియల్స్. సెకండ్ లైన్ గ్యాప్ ఇచ్చేసాను. సెకండ్ వన్ ఏంటి? పేపర్, PAPR, పేపర్. థర్డ్ లైన్ గ్యాప్ ఇచ్చేయండి. ఫోర్త్ లైన్ చూడండి. ఫోర్త్ లైన్ ఏంటి? ఫైబర్, FIBRE, ఫైబర్. నెక్స్ట్ ఫోర్త్ లైన్ గ్యాప్ ఇచ్చేసేయండి. ఫిఫ్త్ లైన్ రాయండి. ఫోర్త్ వన్ బ్యాంబూ ట్రీస్,
ట్రీస్. నెక్స్ట్ థర్డ్ లైన్ గ్యాప్ ఇచ్చేయండి. లాస్ట్ నెక్స్ట్ దాని కింద ఏం రాస్తారు? ఫైబర్ అయిపోయింది కదా, శాండ్, గ్లాస్, పెట్రోలియం. శాండ్, ఎస్ఏఎండి శాండ్, ఎస్ఏఎండి శాండ్. నెక్స్ట్ మీరు కంటిన్యూషన్ రాసుకుంటూ వెళ్ళిపోయినాక ఇలా రాయద్దు, ఎందుకంటే నాకు కింద ప్లేస్ లేదు కాబట్టి నేను పక్కన రాస్తున్నాను. మీరు ఇలా రాయద్దు, కంటిన్యూషన్ గా రాసుకుంటూ వెళ్ళిపోండి లైన్ టు లైన్. నెక్స్ట్ సిక్స్త్ వన్ గ్లాస్, ఒక లైన్ గ్యాప్ ఇవ్వండి మళ్ళీ. నెక్స్ట్ శాండ్, గ్లాస్, పెట్రోలియం, పెట్రోలియం. నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి అన్న, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి రాయండి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ వదిలేయండి, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ వదిలేయండి, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్ వదిలేయండి, సెవెంత్ లైన్, ఎయిత్ లైన్ వదిలేయండి, నైన్త్ లైన్. అలా లైన్ టు లైన్ గ్యాప్ ఇస్తూ రాయండి. దీని కంటిన్యూషన్ రాసేసేయండి. నాకు ప్లేస్ లేదు కాబట్టి, కింద బోర్డు లేదు కాబట్టి నేను పక్కన రాస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ మెటల్స్, నెక్స్ట్ క్లే, టెన్త్ వన్ సాయిల్. ఒకసారి చూడండి, మనం మళ్ళీ చెప్తాను, స్పెల్లింగ్స్ చెప్తాను చూడండి. METERIALS మెటీరియల్స్, PAPER పేపర్, FIBRE ఫైబర్, బ్యాంబూ ట్రీస్, BAMBOO బ్యాంబూ, TREES ట్రీస్, SAND శాండ్, GLASS గ్లాస్, పెట్రోలియం, PETROLEUM పెట్రోలియం, METALS మెటల్స్, CLA క్లే, SOIL సాయిల్. ఒక 2 మినిట్స్ టైం ఇస్తాను మన ఆర్డర్స్ నోట్ చేసుకోండి. లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి అలాగే రాయండి, కంటిన్యూస్ గా రాసేయద్దు. నోట్ చేసుకున్నారు కదా అన్న, ఈ హార్డ్ వర్డ్స్ ఈరోజు హోంవర్క్ కూడా తీసుకోండి. హోంవర్క్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఒక్కొక్క హార్డ్ వర్డ్ 2 టైమ్స్ రాయండి అన్న. ఓకేనా? ఒక్కొక్క హార్డ్ వర్డ్ 2 టైమ్స్ రాయండి, గ్రూప్లో షేర్ చేయండి. అలాగే గ్రామర్ పార్ట్ ఉంది కదా, మీకు ట్రై చేయండి, వస్తే రాసేయండి. నెక్స్ట్ లెసన్లో నేను గ్రామర్ పార్ట్ క్వశ్చన్స్ కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ.